అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాళ టాపిక్గా మేజర్గా కరెంట్ ఈవెంట్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఒక మేజర్ టాపిక్ అన్నటువంటి దాని గురించి డిస్కస్ చేసుకుందాము. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి రాష్ట్ర ప్రేరణా స్థల్ అన్నటువంటి దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. ఏంటి రాష్ట్ర ప్రేరణా స్థల్, తర్వాత నేషనల్ ఇన్స్పిరేషనల్ సైట్ అనేసి చెప్తాం అనమాట ఇంగ్లీష్లో. ఏంటి ఈ యొక్క నేషనల్ ఇన్స్పిరేషనల్ సైట్ అన్నటువంటి దాన్ని అనేసి మనం చూసుకుంటే కనుక మనకి ప్రధాని నరేంద్ర మోదీ గారు డిసెంబర్ 25వ తేదీన అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి సందర్భంగా మొత్తము 3 జాతీయ నాయకుల యొక్క విగ్రహాలు అన్నటువంటివి, కాంస్య విగ్రహాలు 65 అడుగులటువంటి కాంస్య విగ్రహాలు అన్నటువంటివి ఉత్తరప్రదేశ్లోని లక్నోలో లాంచ్ చేశారనమాట. దానికి సంబంధించి ఒక మ్యూజియం అన్నటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని మనము రాష్ట్రీయ ప్రేరణా స్థల్ అనేటువంటి పేరు కూడా ఇచ్చారనమాట. దాని గురించి ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, నరేంద్ర మోదీ గారు ఉత్తరప్రదేశ్లో కీలకమైనటువంటి జాతీయ స్మారకాన్ని ప్రారంభించారనమాట. వీటిలో సంబంధించి చూసుకుంటే కనుక అటల్ బిహారీ వాజ్పేయి గారు, అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క 65 అడుగుల కాంస్య విగ్రహాలు అన్నటువంటివి లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ అనేసి చూసుకుంటే ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అనమాట. మొత్తం మనకి ఎప్పుడు లాంచ్ చేశారనేసి చూసుకుంటే డిసెంబర్ 25వ తేదీన అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 101వ జయంతి సందర్భంగా ఈ యొక్క విగ్రహాలు అన్నటువంటి వాటిని లాంచ్ చేశారు. ఇక్కడ చూడండి, లక్నోలోని నేషనల్ మెమోరియల్ కాంప్లెక్స్ లో వీటిని ప్రారంభించడం జరిగింది అనమాట. వాజ్పేయి గారు మరియు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, పండిట్ దీన్ దయాళ్ గారి యొక్క ఈ 3 విగ్రహాలను వీరు చేసినటువంటి దేశానికి చేసినటువంటి సేవను ప్రతిబింబించేలా ఈ విగ్రహాలు అన్నటువంటి వాటిని ఏర్పాటు చేశారు. ఇక్కడ వీటితో పాటు మనకి ఒక మ్యూజియం అన్నటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేశారండి. ఇదే ప్రాంగణంలో ఈ స్టాచ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి అదే ప్రాంగణంలో ఒక మ్యూజియం అన్నటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించి మనము రాష్ట్రీయ ప్రేరణా స్థల్ అన్నటువంటి పేరును కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, 65 ఎకరాల విస్తీర్ణంలో 230 కోట్ల వ్యయంతో ఒక మెమోరియల్ కాంప్లెక్స్ అన్నటువంటి దాన్ని కూడా నిర్మించడం జరిగింది. మొత్తం చూసుకుంటే కనుక ఇక్కడ 95,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తామర పువ్వు ఆకృతిలో ఈ మ్యూజియం అన్నటువంటి దాన్ని ఏ షేప్ లో, ఒక లోటస్ ఫ్లవర్ షేప్ లో దీన్ని ఏర్పాటు చేశారనమాట. దాని గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, 3 స్టాచ్యూస్, ఒక్కొక్కటి వచ్చేసి మనకి 65 అడుగుల విగ్రహాలు అన్నటువంటి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారిది, తర్వాత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిది, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిది, ఈ 3 విగ్రహాలను కూడా లాంచ్ చేశారనమాట. అదే మనకి ఇక్కడ ఇచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, తర్వాత ఇక్కడ వీళ్ళది దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి విగ్రహాలు అన్నటువంటి వాటిని లాంచ్ చేశారు. నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేశారనమాట. ఇక్కడ రాష్ట్రీయ ప్రేరణా స్థల్ అన్నటువంటి దాంట్లో లక్నో, ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్లోని లక్నోలో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక వీళ్ళని గురించి మనం చూస్తే కనుక ద ప్రైమ్ మినిస్టర్ పెయిడ్, వీళ్ళకి సంబంధించి మనకి ఈ విగ్రహాలను లాంచ్ చేసినటువంటి సందర్భంగా 101వ జయంతి అనేసి చెప్పుకున్నాం కదా అటల్ బిహారీ వాజ్పేయి గారిది. ఆ యొక్క జయంతి సందర్భంగా వాళ్ళకి ఈ యొక్క పుష్పగుచ్చాలు అన్నటువంటివి సమర్పించారు నరేంద్ర మోదీ గారు. అదే మనకి ఇక్కడంతా ఇవ్వడం జరిగిందనమాట. 65 ఎకరాల్లో ఒక మెమోరియల్ పార్క్ అన్నటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ మెమోరియల్ పార్క్ అన్నటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేశారు లక్నోలోని వసంత కుంజ్ అన్నటువంటి ఏరియాలో. దీస్ స్టాచ్యూస్ ఆర్ రిప్రజెంట్ వాళ్ళ యొక్క లైఫ్ కి సంబంధించి, వాళ్ళ యొక్క త్యాగాలను సంబంధించి ప్రతిబింబించే విధంగా ఈ యొక్క విగ్రహాలు అన్నటువంటి వాటిని లాంచ్ చేశారు. అదే మనకు అంతా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ 65 అడుగుల కాంస్య విగ్రహాలు అన్నటువంటి 3 లీడర్స్ యొక్క వాళ్ళు భారతదేశానికి చేసినటువంటి సేవ, తర్వాత వాళ్ళ యొక్క జీవితము, వాళ్ళు కోల్పోయినటువంటి కొన్ని ఘట్టాలు, ఇలాంటివన్నీ కూడా ప్రతిబింబించే విధంగా ఈ యొక్క విగ్రహాలు అన్నటువంటి వాటిని లాంచ్ చేశారు. తర్వాత ఈ మ్యూజియం అన్నటువంటి మనకి లోటస్ షేప్ లో ఉంటుంది అనేసి తెలుగులో ఇందాక ఇచ్చినటువంటి దాన్ని ఇంగ్లీష్లో మీకు ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఇదండి ఇవాళకి సంబంధించినటువంటి క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.